అరే రేపు ఉగాది కదా, మేము పచ్చడి చేసుకోవద్దా? అయినా నా ఒక్కంతో ఎట్లయితుంది? మా తోటి గ్యాంగ్ వెళ్తా, వాళ్ళైతేనే నాకు కొంచెం సెట్ అవుతుంది. అరే తమ్ముడు ఇట్రా. ఏంటిదా అన్న? ఇక్కడ కూర్చో. రేపు ఉగాది మనం ఉగాది పచ్చడి చేసుకోవద్దా? చేసుకునేవా అన్న? మన ఇద్దరమేనా? మన ఫ్రెండ్స్, మన దోసగాళ్ళని పిలుద్దాం. అల్లుడు ఇట్రా. అల్లుడు రేపు ఉగాది మనం ఉగాది పచ్చడి చేసుకోవద్దా? మనం ముగ్గురమేనా అన్న? ఆవు, నేను మనల్ని తీసుకొస్తా. మా వాళ్ళందరూ ఎందుకు, మా ఇద్దరం ఉగాది పచ్చడి చేసుకుంటే అయిపోద్ది. అంతే అంటావా? సరే ఇప్పుడైతే వాళ్ళు రాంతి, రేపు చూసుకుందాం. లక్కీ ఏమైనా చూపించు. బాబాయ్ రేపు ఉగాది మనం ఉగాది పచ్చడి చేసుకోవద్దా? సరే. ఓహో, మరి మనమే అందరం. ఎన్నిటికి? రేపు పొద్దున 6 గంటలకి. మరి ఎక్కడ? మా ఇంటికి వెళ్ళి నేను చెప్తా. సరే సరే, మరి పోతున్నాం. సరే సరేమో. సరే. రేపు అందరు తానం చేసి రావాలి. సరే. మరి పంతుల్ని నిలమాట. సరే పిలువుల్లి. మా ఇంటి దగ్గరనే కదా, నేను పిలుస్తాను. సరే. Okay. ఏమైంది గిద్ద లేటా? అన్న ఏమైంది? అందరం వచ్చినాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడైతే గుడికి వేద్దాం. గుడికి వచ్చినాక ఉగాదికి పచ్చడి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుందాం. గుడి కాదున్నాం. దేవుని అయితే మొక్కినాం. నెక్స్ట్ ఏంటిది? ఏముంది, ఉగాది సామాన్ తెచ్చుకోవాలి. అయినా ఏమేమి ఉంటాయి? మామిడికాయ, బెల్లం, చింతకాయ, వేప పువ్వు, కారం, ఉప్పు. సరే తీసుకొస్తా. అన్న తీసుకొస్తాడా? తీసుకురాడా? నిన్ననేమో అన్ని వేద్దామని మాట్లాడిండు, ఈ రోజేమో మనల్ని అన్నాడు. అన్ని మనమే చెప్పినాం కదా, మరి ఆయన ఒకటి చెప్పలే. మరి ఎక్కడ వేద్దాం? రేపు పొద్దున చెప్తా అన్నాడు కదా, అందుకనే ఆయన్ని అడుగును. బెల్లం వచ్చింది, కారం వచ్చింది, ఉప్పు వచ్చింది,
అన్న అన్ని తెస్తుండగా. ఏమేమి తెస్తున్నావు మామ? బెల్లం, ఉప్పు, కారం. అయ్యో మరి చింతకాయ మామిడికాయ రేపు ఎట్లా? అయ్యో నేను మర్చిపోయినా. మా ఇంటి వెంకటే చింత చెట్టు ఉంది, మా ఇంటి పక్కకి మామిడి చెట్లు ఉన్నాయి, అట్లే మా ఇంటి దగ్గర వేప చెట్లు కూడా ఉన్నాయి. పోదాం మామిడికాయలు పోతున్నావు అన్న. మామిడికాయలు కోసేదానికి చింతపండు నానబెట్టేదానికి అంత అంతే అంటావా? అంతే. దా యాపు తినే తెంపుదా? తెంపుదాం. ఉన్నది మనిషికో పని చెప్తారు. అంతే అంట. అంతే. సరిపోతుంది. బాగానే సరిపోతుంది. మేము రాలగొడుతుంది, మీరే తేరుంది. మా చింతకాయ తెంపుడు అయిపోయింది. మరి మామిడికాయలు తెంపుదాంపా. మన తెలిసిన ఒక చెట్టుని పడుతుంది. సరే పా బాబు. ఇదే చెట్టు కాయలు బాగానే కాసినాయిగా బాబాయ్. మరి తెంపుదామా? తెంపుదాం పాటు. మాట్లాడుకున్నవాడు ఊకోడు. మరి ఏమైంది కుసమన్నారు, మీదే మాట్లాడుకుంటారు? ఉగాది పచ్చడి గురించే మాట్లాడుకుంటున్నాం. మరి ఎక్కడ? అదే మన శిఖరంలో మామిడి తోటలో. మీరు అందరు ఆడికే రాలి, ఇంకా వాళ్ళని ఉంటే తీసుకురాలి.
మనం పోతున్నాం కానీ అన్న రెడీ పెట్టిండో లేదో. అన్నయ్య అన్ని చేసిండిగా. అవును. సీతాఫలం రసమే. తర్వాత ఏం చేస్తాడు? నెక్స్ట్ అరే ఉప్పు ఎంతసేపు చేస్తారు? గంటలు గంటలు చేస్తారు. అన్నీ వేసినాం కానీ మసాలా వేయలేదా? నువ్వు గమ్మతో గిల్ల గదేస్తారా? అన్న పందులు చెప్పినావా? అదే చెప్తా, ఫోన్ చేస్తావు. అందరికి నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. ఏమైంది పిలిచిరు? అదే చూస్తుంది. ఉగాది అంటే ఏంటి పంతులు గారు? ఈ ఉగాది పండుగ రోజున అందరూ ఉదయం మేర త్వరగా నిద్ర లేచి తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఉదయం ఉగాది వచ్చింది. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క దానికి అనుభవానికి ప్రతీకం. బెల్లం తీపి ఆనందానికి ప్రతీకం. ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించేది. చింతపండు పులుపు నేర్చుగా వ్యవహరించేసే. మామిడి ఒగరు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోమేటట్లు చేసే పరిస్థితులు. ఇలానే నేర్చుకొని వచ్చిన. పంతులు గారు మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం, చెప్తారా? చెప్తా. పంతులు గారు నేను పొడుగు ఎప్పుడు పెరుగుతా? బాబు కాంప్లైంట్ తాగు, నువ్వే తాడి చెట్టు అంత పొడుగు పెరుగుతావు. పంతులు గారు నేను బక్క ఉన్న ఎప్పుడు దొరుకుతా? రోజు మంచిగా అన్నం తిను, రోజుకొక కోడిని కోసుకొని తిను. పంతులు గారు నాకు మార్కులు తక్కువ వస్తున్నాయి, 100కి 100 ఎప్పుడు రావాలి? రోజు నువ్వు బడికి పోయి మంచిగా పాఠాలు వింటే అవే వస్తాయి మార్కులు. పంతులు గారు నేను దొడ్డు ఎప్పుడు బక్క అవుతా? బాబు నువ్వు ఒక 5 రోజులు దేవునికి ఉపవాసం ఉండు, నువ్వే బక్క అవుతావు. పంతులు గారు నా 2 పనులు ఎప్పుడు వస్తాయి? నీ పని ఎప్పుడు పెడతావో నాకేం తెలుసు, నా పని నీమంటావా? పంతులు గారు పంతులు గారు నేను సుమంత్ ప్రభాస్ లెక్క ఎప్పుడు ఫేమస్ అవుతా? సుమంత్ ప్రభాస్ మేము ఫేమస్ అయ్యాడు, నువ్వు కూడా అలాంటిదే మూవీ తీసి ఫేమస్ అవ్వు. పంతులు గారు ఈ సంవత్సరం ఎండలు ఎట్లున్నాయి? ఒక 5 నిమిషాలు ఎంటకు నిలిచిపో, నీకే తెలుస్తుంది. పంతులు గారు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఎప్పుడు ప్రపోజ్ చేయాలి? ప్రేమించిన కానీ ఆ అమ్మాయికి చెప్పకు, ఆ అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది. పంతులు గారు నేను ఎట్లా అవుతా? బాబు ఎండకు తిరగకు, ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకొని ఇంట్లోనే ఉండు. పంతులు గారు నా చుట్టూ ఎప్పుడు వెళ్తా? రోజంతా నూనె పెట్టుకో, అదే పెద్ద అవుతుంది. పంతులు గారు మా శని మామకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది? మీ మామని రమ్మని నేనే పెళ్లి చేస్తా. పంతులు గారు మీరు అమ్మాయిలు కూడా సెట్ చేస్తారా? పంతులు గారు మా భార్య ఎప్పుడు ఉంటుంది? నీ ప్రశ్నలు అదేం వద్దు, నేను పోతున్నా పో. పంతులు గారు ఆగురు. ఏంటిది? మేము ఉగాది పచ్చడి చేసినాం, సరే పరే.
టైం లాటరే